గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ఆసక్తికరమైన చిట్చాట్ని నిర్వహించారు. తన మంత్రి పదవి, ముఖ్యమంత్రితో భేటీ, కేటీఆర్తో జరిపిన చర్చలపై ఆయన కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడారు. మంత్రి పదవి విషయంలో గతంలో అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. అధిష్టానం ఇప్పుడు ఏం చేస్తుందో నాకు తెలీదు, కానీ నేను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు. ఏ పదవి లేకపోయినా ప్రజల్లో నాకు తగిన గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే తనకు మంత్రి పదవి ఇస్తే అది వ్యక్తిగతంగా తనకంటే కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికే మంచి పేరు తెస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనలాంటి తెలంగాణ ఉద్యమకారుల సేవలు పార్టీకి చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. క్యాడర్లో పట్టున్న నేతలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పరోక్షంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నిన్న ముఖ్యమంత్రితో ప్రత్యేక భేటీ ఏదీ కూడా జరగలేదని, అసెంబ్లీలో ఎదురుపడినప్పుడు కేవలం మర్యాదపూర్వకంగా పలకరించుకున్నామని తెలిపారు. ఇవాళ అసెంబ్లీ డైనింగ్ హాల్లో కేటీఆర్తో జరిపిన సుదీర్ఘ భేటీపై స్పందిస్తూ అది కేవలం సాధారణ సంభాషణ మాత్రమేనని చెప్పారు. అయితే ఆ చర్చల్లో గత రాజకీయ పరిణామాలను ప్రస్తావించినట్లుగా ఆయన వెల్లడించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్కు 88 సీట్లు వచ్చినప్పటికీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మీరు చేసిన అతి పెద్ద తప్పని కేటీఆర్కు చెప్పానని రాజగోపాల్ రెడ్డి వివరించారు.